1916వ సంవత్సరం ఆరంభంలో ప్రెసిడెన్సీ కళాశాలలో సంబంధించిన 2 సంఘటనలు సుభాష్ జీవిత మార్గాన్ని, జీవిత గమ్యాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆ సంవత్సరం జనవరిలో ఒక ఉదయం ఈఎఫ్ ఓటెన్ అనే పేరుగల ఆంగ్ల భాషాచార్యుడు తన తరగతి గది ముందు గందరగోళం సృష్టించిన కొందరు విద్యార్థులను కొట్టాడు. ఆ ఆచార్యుడు క్షమాపణ చెప్పాలని విద్యార్థులు పట్టుబట్టారు. కానీ ఈఎఫ్ ఓటెన్ అందుకు నిరాకరించాడు. తత్ఫలితంగా ఆ కళాశాల విద్యార్థులందరూ సమ్మె చేశారు. ఆ రోజుల్లో ప్రెసిడెన్సీ కళాశాలలో సమ్మె జరగటం ఊహాతీతం. కాగా ఆ సమ్మె నిర్వాహకులలో ఒకడైన సుభాష్ను హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ సుభాష్ లొంగలేదు. తరువాత అదృష్టవశాత్తు ఆ ఆచార్యునికి జ్ఞానోదయం కలిగి ఆ సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించాడు. కానీ దురదృష్టవశాత్తు విద్యార్థులపైన విధించిన జరిమానాను ఉపసంహరించటానికి ప్రిన్సిపల్ నిరాకరించాడు. మరుసటి నెల ఆకాశం నుండి పడిన పిడుగు వలె హఠాత్తుగా సంభవించింది. ఆ ఆచార్యుడే ఒక మొదటి సంవత్సరం బిఏ ఆన్సర్ విద్యార్థిని కొట్టాడు. అసమ్మతి ప్రదర్శనలు, సమ్మెల వంటి చట్టబద్ధమైన చర్యలు నిరుపయోగమని గ్రహించిన విద్యార్థులు చెలరేగిపోయారు. విద్యార్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ ఓటెన్ను తుక్కుగా కొట్టారు. ఆ సంఘటన కళ్లారా చూసిన సుభాష్ ఆ విద్యార్థులు ఆ ప్రొఫెసర్ను చాలా ధైర్యంగా గట్టిగా ఎదుర్కొన్నారని, ఆ దెబ్బలాటలో ఆ ప్రొఫెసర్ ఏ స్థాయికి దిగజారాడో అదే స్థాయికి విద్యార్థులు కూడా దిగజారారని రాశాడు. యాజమాన్యం వెంటనే కళాశాలను మూసివేసి ఒక విచారణ సంఘాన్ని నియమించింది. ఆ గందరగోళంలో ప్రిన్సిపాల్ ప్రభుత్వంతో విభేదించాడు. కాగా ప్రభుత్వం ఆయనను ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించింది. కానీ ప్రిన్సిపల్ తన పదవీ బాధ్యతలను మరొక వ్యక్తికి ఇవ్వకముందే తన వద్ద గల రహస్య జాబితాలో ఉన్న విద్యార్థులందరినీ పిలిపించాడు. వారిలో సుభాష్ కూడా ఉన్నాడనుకోండి. ప్రిన్సిపల్ సుభాష్ వంక చూసి కొరకరలాడుతూ, బోస్, ఈ కళాశాల విద్యార్థులందరిలోని నువ్వే అతి చెడ్డవాడివి. కాబట్టి నీ పేరును విద్యార్థుల పట్టిక నుండి తాత్కాలికంగా తీసివేస్తున్నాను అన్నాడు. ఇందుకు నేను మీకు కృతజ్ఞుడును అని బోసు ఇంటికి వెళ్లిపోయాడు. కళాశాల పాలక మండలి ప్రిన్సిపల్ చర్యను ధ్రువపరిచి బోసును కళాశాల నుండి బహిష్కరించింది. వెంటనే మరొక కళాశాలలో చదవటానికి అనుమతి ఇవ్వమని బోసు విశ్వవిద్యాలయానికి విన్నవించాడు. విశ్వవిద్యాలయం ఆయన కోరికను తిరస్కరించింది. ఈ విధంగా బోసును ఆ విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించింది. ఆ విశ్వవిద్యాలయం నియమించిన విచారణ సంఘంలో 3 బ్రిటిష్ వాళ్ళు, 2 భారతీయులు ఉన్నారు. ఆ 2 భారతీయులలో ఒకరు ఆశుతోష్ ముఖర్జీ, మరొకరు హేరంబి చంద్రమైత్ర. ఆ సంఘానికి సుభాష్ విద్యార్థుల వాదనను వినిపిస్తూ ఒక స్పష్టమైన తర్కబద్ధమైన ప్రకటన చేశాడు. విద్యార్థుల చర్యను తను సమర్థించలేకపోయినా విద్యార్థులు బాగా రెచ్చగొట్టబడినందువలననే ఆ ఆచార్యుని తుక్కుగా తన్నారని తనకు తెలుసునని ఉద్ఘాటించాడు. అదే సందర్భంలో బ్రిటిష్ వాళ్లు ఆ కళాశాలలో చేసిన దుశ్చర్యలను వివరించాడు. కానీ ఆ కమిటీ నివేదికలో విద్యార్థులకు అనుకూలంగా ఒక్క మాట కూడా లేదు. సుభాష్ పేరు మాత్రం అందులో చోటు చేసుకుంది. మరొక ఏ విద్యార్థి పేరు అందులో లేదు. కాబట్టి ఆయన కర్మ మూడిందనే స్పష్టం. ఈ సమయంలో కలకత్తా రాజకీయ వాతావరణం రోజురోజుకు దిగజారుతోంది. మూకుమ్మడి అరెస్టులు జరుగుతున్నాయి. ఆ విధంగా నిర్బంధించబడిన వాళ్లల్లో ప్రెసిడెన్సీ కళాశాల నుండి వెళ్లగొట్టబడిన వాళ్లు ఉన్నారు. కాగా సుభాష్ కుటుంబ పెద్దలు తులనాత్మకంగా ప్రశాంత వాతావరణం గల కటక్ ప్రాంగణానికి సుభాష్ను రప్పించడం మంచిదని భావించారు. కానీ ఆ సంఘటనలలో తను వహించిన పాత్రకు సుభాష్ ఏమాత్రం విచారపడలేదు. పైగా తనకు వాటిల్లే ముప్పును లెక్క చేయకుండా తన జాతి గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం తను నిలబడినందుకు సుభాష్ నిజంగా సంతృప్తి చెందడమే కాకుండా ఆనందించాడు. ఆ శోచనీయమైన సంఘటన ఫలితం ఎట్లా ఉంటుందో సుభాష్ వెంటనే గ్రహించలేకపోయాడు. సుభాష్ కళాశాల నుండి బహిష్కరింపబడటం ఆయన భవిష్యత్తు రూపురేఖలను దిద్దింది. ఆయన ఒక క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి తన విధిని నెరవేర్చాడు. ఆ పని ఆయనకు ఆత్మవిశ్వాసాన్ని, చొరవను కలగచేశాయి. పైగా తన యోగ్యత, త్యాగాలు ఆధారంగా తనకు లభించిన నాయకత్వం ఎట్లా ఉంటుందో తన జీవితంలో మొదటిసారి చూశాడు. ప్రొఫెసర్ ఓటెన్ సంఘటన సుభాష్ జీవితాన్ని ఒక తుఫాను వలె తలక్రిందులుగా మార్చివేసింది. తన తల్లిదండ్రులు, ఇతరులు కూడా కష్టాలలో చిక్కుకుపోయినా తనకు సానుభూతి చూపించాలనే విషయం ఆయనకు ఎంతో ఊరట కలిగించింది. కాగా తను సరి అయిన మార్గంలోనే పయనిస్తున్నట్లు భావించాడు. కానీ తన బృందంలో కొందరు సభ్యులు మాత్రం తను చాలా అతిగా ప్రవర్తించినట్లు భావించారు. అయినా సుభాష్ గట్టిగా నిలబడ్డాడు. ఎటువంటి ఫలితాన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధమయ్యాడు. చాలా వరకు సిగ్గు, బిడియాలకు వీడ్కోలు చెప్పాడు. అద్యతన భావంతో కొనసాగించే ఆశ పూర్తిగా పోయినందున సుభాష్ ఆవేశపూరితమైన ఉత్సాహంతో సాంఘిక సేవారంగంలోకి దూకాడు.
స్వచ్ఛంద సాంఘిక సేవ ద్వారా తన భవిష్యత్తు రూపురేఖలను దిద్దటానికి తగిన శిక్షణ తనకు లభిస్తుందని సుభాష్ విశ్వసించాడు. కాగా సాంఘిక సేవలో ఎటువంటి అపాయాలు పొంచి ఉన్నా తను దేని నుండి పించుకోవటానికి ప్రయత్నించకూడదని నిర్ణయించుకున్నాడు. యువకులలో శారీరక దారుఢ్యాన్ని, నైతిక బలాన్ని, మేధాశక్తిని పెంపొందించటానికి ఏర్పడిన యువజన సంఘాల కార్యక్రమాలలో కూడా సుభాష్ పాల్గొన్నాడు. అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నిర్వహించాడు. ఆనాడు అంటరానివాడుగా భావించబడిన ఒక సంతాల్ జాతి విద్యార్థి జబ్బుతో మంచం పట్టగా అతనికి సపర్యలు చేయటానికి తనతో పాటు తన తల్లి ప్రభావతి కూడా ముందుకు రావటం సుభాష్కు ఎంతో ఆనందం కలిగించింది. తరువాత సుభాష్ మళ్లీ స్నేహితులను వెంటబెట్టుకుని చారిత్రక ప్రాముఖ్యత, మత ప్రాముఖ్యత గల దూర దూర ప్రాంతాలను చూడటానికి వెళ్ళాడు. మతాలకు సంబంధించిన ఉత్సవాలు, పూజలు జరిగే ప్రదేశాల్లో సుభాష్ పెక్కు సాంఘిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. అప్పుడు కూడా అంతకు పూర్వం కంటే లోతుగా సుభాష్ తన అంతరంగాన్ని విశ్లేషించుకుంటూ ఉండేవాడు. తన మనస్సును తనే అర్థం చేసుకోవటం, తన మనస్సులో ఏవైనా నీచమైన ప్రేరణలకు స్థానం లభించదేమో తెలుసుకోవటం ఆ విశ్లేషణకు కారణాలు. మనశ్శాంతికి భగ్నం కలిగించే కలలను కూడా ఆయన నీచమైన ప్రేరణలుగానే పరిగణించేవాడు. 1 సంవత్సరం గడిచిన తరువాత సుభాష్ తన అదృష్టం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి విశ్వవిద్యాలయ అధికారులను కలవాలనుకున్నాడు. అందు నిమిత్తం బోస్ మళ్లీ కలకత్తా వెళ్లి తన ప్రయత్నాలు ప్రారంభించాడు. ఏదో ఒక ఫలితం కోసం ఎదురు చూస్తూనే 49వ బెంగాల్ రెజిమెంట్లో చేరటానికి ప్రయత్నించాడు. కానీ ఆయన కంటి చూపు లోపభూయిష్టంగా ఉన్నందున ఆయన కోరిక నెరవేరలేదు. ఆఖరికి తన మరో కళాశాలలో సీటును సంపాదించుకునే షరతు మీద కలకత్తా విశ్వవిద్యాలయం తనను మళ్లీ విశ్వవిద్యాలయంలో చేరనివ్వటానికి అనుకూలంగా ఉందని సుభాష్కు తెలిసింది. వెంటనే సుభాష్ తిన్నగా వెళ్లి స్కాటిష్ చర్చి కళాశాల ప్రిన్సిపాల్ను కలిశాడు. ఆయన పేరు డాక్టర్ ఉర్ఖ్హర్గ్, ప్రెసిడెన్సీ కళాశాల ప్రిన్సిపల్. లాంఛనప్రాయంగా తన సమ్మతిని తెలియజేస్తే సుభాష్ను నేర్చుకుంటానని ఆ స్కాటిష్ చర్చి కళాశాల ప్రిన్సిపల్ చెప్పాడు. ఆ పని జరిగింది. కాగా 1917 జూలైలో సుభాష్ స్కాటిష్ చర్చి కళాశాలలో చేరాడు. డాక్టర్ ఉర్ఖ్హర్గ్ నేర్పుగలవాడు. ఇతరుల కష్టాలను గురించి ఆలోచించే సహృదయుడు మాత్రమే గాక సమర్థుడైన తత్వశాస్త్రోపాధ్యాయుడు కూడా అని సుభాష్ త్వరలోనే గ్రహించాడు. 1916వ సంవత్సరంలో సుభాష్ చంద్రుడు బెంగాల్ అంబులెన్స్ దళం నుండి విడుదలైన ఆఫీసర్ను కలిశాడు. ఆ అంబులెన్స్ దళం ప్రథమ ప్రపంచ యుద్ధం రోజుల్లో మెసోపొటేమియాకు వెళ్ళింది. అక్కడ ఆఫీసర్ ఖైదీగా పట్టుపడ్డాడు. ఆయన తన అనుభవాలు ఆధారంగా సుభాష్కు ఎన్నో సాహస గాథలను చెప్పాడు. ఆ గాథలు సుభాష్ను బాగా ఉత్తేజపరిచాయి. కాగా సుభాష్ సైన్యంలో చేరాలనుకున్నాడు. అప్పుడు ఇండియా ప్రభుత్వం ఇండియా సైన్యం లేదా ప్రాంతీయ రక్షణ దళం యూనివర్సిటీ శాఖను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. ఈ శాఖలో చేరదలిచిన వారు కొన్ని శారీరక పరీక్షలలో నెగ్గవలసి ఉన్నా అవి సైన్యంలో చేరదలిచిన వారు ఎదుర్కొనవలసిన పరీక్షలుగా కఠినమైనవి కావు. కాగా సుభాష్కు ఆ శాఖలో ప్రవేశం లభించింది. ఆ దళం శిక్షణాధికారి కెప్టెన్ గ్రే. ఆయన ఒక ముతక మనిషి, స్కాట్ జాతీయుడు. అప్పుడు ప్రోడ్ విలియంలో తమ విధులను నిర్వహిస్తున్న సైనికాధికారులు మొదట బెంగాలీ కుర్రవాళ్లు సైనికులుగా ఎందుకు పనికిరాని వారనుకున్నారు. కానీ 4 నెలలు సైనిక శిక్షణా శిబిరంలో 3 వారాల పాటు చిన్న తుపాకులను కాల్చటంలో శిక్షణ పొందిన తరువాత ఆ బెంగాలీ కుర్రవాళ్లు గురువులను మించిన శిష్యులయ్యారు. ఆ శిక్షణ సుభాష్ చంద్రునికి నూతన బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలగజేసింది. కాగా సుభాష్ ఒక సేనా విభాగం కంపెనీ అధిపతిగా తన సహచరులతో పాటు కవాసు చేస్తూ ఫోర్ట్ విలియం కోటలో ప్రవేశించాడు. అప్పుడు తన సైనిక విభాగం సభ్యులు తమ జన్మ హక్కుగా తమకు చెందవలసిన దానినే, పరాయి పాలకులు అన్యాయంగా తమను మోసగించి కాజేసిన దానినే ముట్టడించినట్లు భావించాడు. సుభాష్ చంద్రుని కళాశాల జీవితంలో 3వ సంవత్సరం సైనిక జీవితంగా గడిచింది. 4వ సంవత్సరం ఆయన పట్టుదలతో చదివి తత్వశాస్త్రంలో ప్రథమ శ్రేణి BA డిగ్రీని అనర్స్లో యూనివర్సిటీలో ద్వితీయ స్థానాన్ని సంపాదించాడు. కానీ అప్పటికే తత్వశాస్త్ర విషయంలో ఆయనకు గల భ్రమలు తొలగటం ప్రారంభం కాగా ఆయన మనస్సు ప్రయోగాత్మక మానసిక శాస్త్రం వైపు మళ్లింది. కాగా తన MA కోర్సులో ఈ విషయాన్ని తన బచ్చిక విషయంగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. తరువాత ఒకనాటి సాయంత్రం జానకీనాథ్ తన కుమారుని తన గదికి పిలిపించుకున్నాడు. శరత్ చంద్ర బోస్ కూడా అక్కడే ఉన్నాడు. ICS పరీక్ష రాయటం కోసం ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటావా అని సుభాష్ బాసును జానకీనాథ్ అడిగాడు. తన నిర్ణయం 24 గంటల్లో చెప్పాలన్నాడు. సుభాష్ బాబు తనలో తనే ఆలోచించుకున్నాడు. కొన్ని గంటలలోనే ఆ ప్రతిపాదనను అంగీకరించాడు. ఆ విధంగా సుభాష్ పథకాలు పరిస్థితుల ప్రభావం వలన మరొకసారి తలక్రిందులయ్యాయి. తను ICS పరీక్షల్లో ఉత్తీర్ణుడవుతానని,
బ్రిటిష్ వాళ్ల క్రింద పనిచేయటానికి అంగీకరిస్తానని సుభాసు కలలో కూడా అనుకోలేదు. కానీ అదంతా భవిష్యత్తుకు సంబంధించిన విషయం. వెంటనే ఓ వారంలో ఇంగ్లాండుకు బయలుదేరుతున్న ఓడలో ఒక పడవ లభించింది. పాస్పోర్ట్ కూడా త్వరగానే వచ్చింది. ఆ విధంగా సుభాసు బాబు పూర్తిగా తన సొంత ఆలోచన మీదనే ఆధారపడి ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతకు పూర్వం తన ఇండియా సైన్యం విశ్వవిద్యాలయపు శాఖలో చేరినప్పుడు తన మిత్ర బృందాన్ని ఎలా సంప్రదించలేదో ఈసారి కూడా అలాగే తన మిత్ర బృందాన్ని సంప్రదించలేదు. అప్పట్లో దేశాంతరం వెళ్లటానికి నిర్ణయించటం సాహసోపేతమే. అందుకు బాధ్యత పూర్తిగా తనదే. అది తన గత జీవిత ధోరణికి పూర్తిగా భిన్నం. అది బోసుబాబు జీవితంలో ఒక పెద్ద ముందడుగు. ఆ నిర్ణయం ప్రకారం సుభాష్ చంద్రుడు 1919వ సంవత్సరం సెప్టెంబరు 15వ తేదీన ఇంగ్లాండ్కు వెళ్లేందుకు ఓడను ఎక్కాడు.